హలో ఫ్రెండ్స్, సెంట్రల్ జూ అథారిటీ నుంచి మనకి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందింది. CZA.nic.in యొక్క వెబ్సైట్లోకి డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తున్నామండి. ఇదిగోండి, ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇందులోకి వెళ్తే మనకు రిలీజ్ చేసిన యొక్క పోస్ట్ ఏంటి, దాని యొక్క వివరాలు ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒక 2 నిమిషాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. సెంట్రల్ జూ అథారిటీ, సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే వెబ్సైట్ లింక్ ఇస్తాను కాబట్టి అందులోకి వెళ్ళైనా సరే మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఈ ఫామ్ను ఫిల్ చేయండి. సో మీ యొక్క పేరు, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ ఫిల్ చేసి, మీ క్యాస్ట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ అండి, ఈ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ రాసి 10th అయితే 10th, ఇంటర్, పాలిటెక్నిక్ ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్, మీ సబ్జెక్టు రాసి కింద డిక్లరేషన్ ఇవ్వాలండి. మీరు డిక్లరేషన్ ఫామ్ అంటే ఈ ఫామ్లోనే సంతకం పెట్టిస్తారు. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మళ్ళీ ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే సో ఈ కింద ఉన్న సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్గా మన జాబ్ విషయానికి వచ్చేసేపాటికి సెంట్రల్ జూ అథారిటీ నుంచి వచ్చిందండి. అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 12th పాస్ ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్గా ఏదున్నా పర్వాలేదు, అంటే లైక్ డిప్లొమా చేసైనా ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో మీకు వచ్చేసరికి 35 వర్డ్స్ టైపింగ్ ఉండాలి, హిందీలో 30 అండి. ఇది కంపల్సరీ అని చెప్పలేదు, ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క పే స్కేల్ అనేది లెవెల్ 2లో ఉంటుంది. అంటే మీ యొక్క అలవెన్సెస్ ఇవన్నీ పోని మీ చేతికి ఎంత వస్తుందంటే 36,000 నుంచి 40,000 రావచ్చండి. అలాగే 27 సంవత్సరాల నుంచి 40 లోపు ఉన్న వాళ్ళని తీసుకుంటారన్నమాట. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 ఈ అప్లికేషన్కి ఫిల్ చేసి, అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ, అలాగే మీ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ దీంతో పోస్ట్ చేసి, సో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ అడ్రస్కి అండి మీరు పంపించాలి. అది కూడా ఎందులో పంపించాలి, ఇక్కడ మీకు రాశారు చూడండి అండి స్పష్టంగా, 1 సెల్ఫ్ అడ్రస్ అని రాశారు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఒక ఎన్వలప్ కవర్ తీసుకోనండి, 23x10. సో ఇది తీసుకొని దాని మీద 10 రూపీస్ స్టాంప్ పేపర్ పెట్టి, ఒకవైపు మీ అడ్రస్, ఒకవైపు మనం ఎక్కడికైతే పంపించాలనుకున్నాం ఆ అడ్రస్ పంపిస్తే, సో మన అడ్రస్కి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. సో ఆ అడ్మిట్ కార్డ్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక చిన్న రిటర్న్ టెస్ట్ పెడతారనమాట. అంటే మనం పంపించినటువంటి ఒక డీటెయిల్స్ అన్నీ వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది అని తెలుసుకొని మన యొక్క అడ్రస్కి అడ్మిట్ కార్డు పంపిస్తారు. సో దాని ద్వారా ఒక చిన్న రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది అయిపోగానే జాబ్ అనేది మనకు వస్తుందండి. ఇది పక్కా పర్మనెంట్ జాబ్స్ అండి. సో మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరూ అప్లై చేయాలి. అలాగే మీరు ఆఫ్లైన్లో ఎటువంటి స్కానర్డ్ కాపీస్ పంపిస్తున్నారో ఆన్లైన్లో కూడా ఈమెయిల్ కూడా చేయాల్సి వస్తుంది. ఇదిగోండి ఈమెయిల్ అడ్రస్ అనేది ఇదన్నమాట. సో దీనికి కూడా మీరు మెయిల్లో పంపించవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. నోటిఫికేషన్ అనేది మీరు ఒక్కసారి ఆన్లైన్లోకి వెళ్ళి చూసి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఎంత వీలైతే అంత త్వరగా ఈ జాబ్కి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేపాటికి 31/10/2024.